హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నేనైతే చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను. ఇది రోటీ, చపాతీ, రైస్, మనకు సైడ్కి పప్పంచుకి దేనికైనా చాలా బాగుంటుంది. సింపుల్ కూడా, చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చినట్లయితే ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నూనె, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, వెల్లుల్లి. ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇదైతే మంచిగా వేపుకుందాము. కొంచెం క్రిస్పీగా కావాలి ఇది. చూడండి, ఇలా అయిపోతే సరిపోతుంది. మనము మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్స్ వేసి ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేద్దాము. అవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఇలా మరీ చిన్నగా కూడా కట్ చేయొద్దు. ఒక దాంట్లో 2 పీసెస్ లెక్క చేసుకోవాలి. ఒక దాంట్లో 4 అయితే అటు సైడ్ 2, ఇటు సైడ్ 2, అట్లా నీట్గా మంచిగా కడిగేసుకొని ఆయిల్ వేసుకొని అంతా మంచిగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము. దీని మీద ఈ వాటర్ ఊరుతాయి కదా, దాంట్లోనే సరిపోతుంది. వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, మళ్ళీ ఒక్కసారి అయితే తీసి కలిపేసుకుందాము. చూడండి, మధ్యలో మధ్యలో అట్లా కలిపేసుకొని కొంచెం అంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. చాలా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా తొందరగా. మళ్ళీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ, సింపుల్గా. కొంతమంది తినరు చికెన్ లివర్స్, కానీ ఒకసారి ట్రై చేయండి ఈ విధానంలో. తప్పకుండా మీరు కూడా వదలకుండా తింటారు. అంత బాగుంటుంది, మళ్ళీ ఈజీగా కూడా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తీద్దాము. చూడండి, మొత్తం అయితే ఉడికిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఇదే వాటర్లో మనకు సరిపోతుంది, వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి. అట్లా మధ్యలో ఒక 2-3 సార్లు అట్లా 5 మినిట్స్కు కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం దగ్గర పడ్డట్టు అయింది. పీసెస్ కూడా మెత్తబడ్డది కదా. తగినంత కారము, కొంచెం అంత ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, మనం సన్నగా దంచుకున్న వెల్లుల్లి. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ వేయకుండా వెల్లుల్లి వేయాలండి. టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెరైటీగా. మనం ఎక్కువనైతే అల్లం ఎల్లిగడ్డనే వేసుకుంటామని ఇలా సైడ్కి వెల్లుల్లి వేసుకొని అది మధ్యలో తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇట్లంతా మనం మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి అయితే మూతనైతే పెట్టేసుకుందాము. మసాలాలంతా పట్టాలి కదా ముక్కకి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయినాక మూత తీసేసి చూడండి, మొత్తం అయితే దగ్గర పడిపోయింది. నీరు కూడా మొత్తం ఇంకిపోయింది. ముక్కకైతే మసాలా మంచిగా పట్టింది. చూడండి, ఇట్లా అయితే ఫ్రై సరిపోతుంది. స్టవ్ అయితే ఆపేసుకుందాం మనము. చూడండి, వేడి వేడి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా మళ్ళా తింటారు. చపాతీ, రైస్, పుల్కా, పప్పుల చారులకి దేంట్లోకైనా సూపర్ రెసిపీ. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.